వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీ అందరి మధ్య ఈ విధంగా మాట్లాడగలిగేటటువంటి అదృష్టం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మాట వినిపిస్తుందా అండి నాగిరెడ్డి గారు? ఎస్ సార్, ఎస్ సార్, స్క్రీన్ షేర్ లో ఉన్న వలన అట్లా అడగాల్సి వచ్చింది. పర్లేదు సార్. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ సంథింగ్ ఆన్ సైకోసోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కరోనా పాండమిక్. అదే తెలుగులో ఏదైనా ఒకటి మంచి టైటిల్ పెట్టండి అంటే కలయో నిజమో వైష్ణవ మాయో అనే దానికి మనం వైష్ణవ తీసేసి కరోనా మాయో అని చెప్పేసి అనుకోవాలేమో అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరి మధ్య ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేయడం నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా హృదయం ఆనందంతో గంతులు వేస్తుంది అనమాట. అది పరిస్థితి. ఇక మీ అందరికీ స్వాగతం పలుకుతూ జేసీస్ ఇంటర్నేషనల్ ఇండియా రాజమహేంద్రవరం గోదావరి బ్రాంచ్, అలాగే కొవ్వూరు బ్రాంచ్, వీరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇక ఈ కార్యక్రమం మోడరేటర్ అయినటువంటి మరి నాగిరెడ్డి గారికి ఒక పుష్పగుచ్చాన్ని ఇచ్చుకుందాం. అలాగే మరి రజిత పూసర్ల మేడం గారికి ఒక పుష్పగుచ్చాన్ని ఇద్దాం. మరి చరణ్ సంజీవ్ తాడిమళ్ళ గారికి ఒక పుష్పగుచ్చాన్ని ఇద్దాం. షరీఫ్ గారికి ఒక పుష్పగుచ్చాన్ని ఇద్దాం. సందీప్ సామల్ గారికి ఒక పుష్పగుచ్చం ఇద్దాం. అలాగే ట్రెజరర్ అయినటువంటి కరిష్మా రెడ్డి గారికి ఒక పుష్పగుచ్చాన్ని ఇద్దాం. ఇక ఎంతో మంది పెద్దలు జేసీస్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఆ అందరికీ కూడా తల పుష్పగుచ్చాన్ని ఇచ్చేద్దాం. మరి ఇంతమందికి పుష్పగుచ్చాన్ని ఇస్తుంటే న్యాచురల్ గా మా కంప్యూటర్ ఆనందంతో చప్పట్లు కొడుతుంది. ఇక అసలు విషయానికి వచ్చినట్టయితే వాట్ ఈస్ దిస్ పాండమిక్? ఇక్కడ మనం 3 పదాలు వింటుంటాం. ఏమిటంటే ఒకటి ఎపిడెమిక్, రెండోది ఎండమిక్, మూడోది పాండమిక్. ఎపిడెమిక్ అనేది ఎప్పుడు వాడుతుంటాం అంటే ఏదైనా సరే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోయింది అంటే ఏంటి, ఎన్సెఫలైటిస్ లాంటిది వచ్చింది వెళ్ళిపోయింది, లేకపోతే ఫ్లూ లాంటిది వచ్చింది వెళ్ళిపోయింది, లేకపోతే టైఫాయిడ్ కేసులు వచ్చాయి వెళ్ళిపోయాయి. ఈ విధంగా ఒక వేవ్ లాగా వచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయే వాటినేమో ఎపిడెమిక్స్ అంటుంటాం. ఇక ఎండమిక్ అని ఎప్పుడు అంటాం అంటే టెస్ట్ వేసి కూర్చుంది అక్కడ ఆ రీజియన్ లో అనేటప్పుడు మనం ఎండమిక్ పదం వాడతాం. ఉదాహరణకి ఫైలేరియాసిస్ ఉందనుకోండి, గోదావరి జిల్లాలో ఎండమిక్ అది. డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ కి ఇండియా ఎండమిక్. అలాగా ఏదో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలు ఎండమిక్ గా ఉంటుంటాయి. ఇక పాండమిక్ అనే పదం ఎప్పుడు వాడతా ఉంటే మొత్తం ప్రపంచం అంతా చుట్టేసింది, ఇంచుమించు అన్ని కంట్రీస్ కూడా అవి ఎఫెక్ట్ అయినాయి అని అనుకున్నప్పుడు మనం పాండమిక్ అంటాం. ఇలాంటి ఒక గొప్ప డిస్ట్రక్షన్ సృష్టించినటువంటిది కరోనా. ఇప్పుడు మనం ఇక్కడ కరోనా ఎఫెక్ట్స్, సైకోసోషల్ ఎఫెక్ట్స్ గురించి కానీ మాట్లాడుకోవాలంటే 2 ఇష్యూస్ కింద డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే కరోనా ఇన్ఫెక్షన్, దాని యొక్క డివాస్టేషను. రెండవది దాన్ని సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవడానికి లాక్డౌన్. ఈ లాక్డౌన్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మనకి సామాన్యంగా ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడో ఏదో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వస్తే లాకప్ లో కొద్ది రోజులు పడేస్తారు, ఆ తర్వాత న్యాయం తెలిసిన తర్వాత బయటకు వదిలేస్తారు. కానీ ఈ లాక్డౌన్ ఏమిటో ఎప్పుడు కూడా ఒక రోజు అయితే సరదాగా ఉంది. మోడీ గారు జనతా కర్ఫ్యూ అనేటప్పటికీ ఆ రోజంతా కూడా ఎంత బ్రహ్మాండంగానే పాటించేశారు. ఆ తర్వాత ఒక్కసారి లాక్డౌన్ అనేటప్పటికీ అలాగా లాక్డౌన్ 1, 2, 3, 4 ముందు లాక్డౌన్ 95 ఎన్ని వస్తాయో ఎవరికి తెలియదు. ఇలాంటి అన్సర్టన్ స్టేజ్ వచ్చేసింది. అందుకనే ద పెర్సిస్టెన్స్ ఆఫ్ ది స్ట్రెసెస్, ఈ స్ట్రెస్ ఎన్నాడు, దీనికి ఒక ఇన్నాళ్ళు లిమిట్ ఉన్నట్టయితే ఒగ్గపట్టుకుని అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందు కూడా వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు అనేటటువంటి పరిస్థితి. రెండవది ఏంటంటే ద ఇంక్రీజ్డ్ ఇంటెన్సిటీ. ఏదో ఫ్లూ వచ్చిపోయిందంటే సరే అనుకోవచ్చు, ఏదో టైఫాయిడ్ వచ్చిందంటే పోయింది అనుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ సచ్ ఎన్ ఇంటెన్స్లీ ఇన్ఫెక్టివ్ దట్ ఏదో డోర్ మీద ఎవరో చెయ్యేశారట, మళ్ళీ అక్కడే చేసేటప్పటికీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. బాత్రూమ్ షేర్ చేసుకున్నారట,
ఒక్కడి నుంచి ఏకంగా 47 మందికి వచ్చేసింది. అంటే అంత హైలీ ఇన్ఫెక్టివ్ థింగ్. రెండోది ఏదంటే ఎంతో జాగ్రత్తగా ప్రాణాలు కాపాడుకునేటటువంటి వాళ్ళే డాక్టర్స్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, పోలీసులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎల్డర్లీ పీపుల్ వీళ్ళందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోగొట్టుకోవడం ఎవరికైనా సరదా? ఎంతో డబ్బు ఉంది, డబ్బును ఎంజాయ్ చేయలేరు. గాలి చుట్టూ గాలి ఉంది కానీ గాలి రావట్లేదు ఒంట్లోకి. ఇలాంటి పరిస్థితి. ఇనెబిలిటీ టు ఫేస్ దెమ్ ఎఫెక్టివ్లీ. ఎంతో పెద్ద మహామేధావులు ఇంకా మొత్తం ప్రపంచానంతని గిర్రును తిప్పేసేటటువంటి ట్రంప్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఏముంది హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసినట్టయితే మొత్తం అంతా కూడా పర్వాలేదు, కొంతమంది పోయేవాడు పోతారు, అంత మాత్రాన మన ఎకనామిక్స్ అంతా కూడా కొలాప్స్ అయిపోవడం ఎలాగా అని స్ట్రాటజీ అంటే ఆ స్ట్రాటజీ ఎలా బిడ్చుకొడుతుందో చూసాము. అలాగే కొన్ని లాక్డౌన్ పూర్తిగా పాటిద్దామంటే లాక్డౌన్ వల్ల నష్టాలు చివరికి వెసులుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తాం. అలాగే నెగిటివ్ కోపింగ్ మెథడ్స్ లో ఏది కరెక్ట్ కాదు. ముందు ఒకటి కరెక్ట్ అంటారు, తర్వాత మళ్ళీ కాదంటారు, మళ్ళీ ఇలా చేయమంటారు, మళ్ళీ అది కాదంటారు. ఏదైనా సరే చూడండి, నోబెల్ ప్రైజులు కూడా ఒక డిస్కవరీకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు పోయాక 10 ఏళ్ళు పోయాకైనా అది శుద్ధ తప్పు అని చెప్పేసి అనేటప్పుడు మళ్ళీ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అలాగా గాలిలో ఉండదు, ఓన్లీ తుంపర్ల వల్ల అంతే, డైరెక్ట్ గా తుంపర్లు అంతే. గాలిలో ఉండదు అయితే పర్వాలేదా? అబ్బాయి గాలిలో కూడా ఉంటుంది. గాలిలో కొన్ని రోజులు తేలుతుంది, రోజులు కాదు కొన్ని గంటలు తేలుతుంది. ఇలాగా రకరకాల, ఎందుకంటే అందరికీ కూడా ఇది కొత్త. ఏదైనా సరే whenever we face any disaster, the responses would be in the form of, initially it would be alarms మోగుతాయి. మోగేటప్పటికి ఏదో అయిపోతుందట, ఓకే లెట్ us ఫైట్ అని చెప్పి రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాం. రెసిస్టెన్స్ ఆఫర్ చేసేటప్పుడు ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ లో అయితే అఫెన్స్ ఆడతామా లేకపోతే డిఫెన్స్ ఆడతాం, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ దేర్. ఎగ్జాస్ట్ అయిపోయి లొంగిపోవడం కూడా. పాపం నెల్లూరులో డాక్టర్ గారు హాస్పిటల్ కట్టుకున్నారు, హాయిగా సుఖంగా ఫోన్లే మొదలెట్టిన కొత్తలోనే ఎందుకు క్లోజ్ చేయడం అని చెప్పేసి ఓపెన్ చేసేటప్పటికి మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోయింది, ఆయన నాశనం, చివరికి ఫైనల్ రిచువల్స్ కూడా జరగకుండా అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే కర్నూలులో ఆ డాక్టర్ గారు కూడా, వాళ్ళ అల్లుడు కలెక్టర్, మొత్తం ఎంతో గొప్ప ఫ్యామిలీ, మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఇలాగా ఇది ఎప్పుడు ఏది ఎలా అవుతుంది అన్నది మనం చెప్పలేము. రకరకాల సైకలాజికల్ రియాక్షన్స్. ఇంకా ఈ సైకలాజికల్ రియాక్షన్స్ మొట్టమొదట్లో ఎలా మొదలవుతుందంటే, కలయో మాయయో కలయో నిజమో కరోనా మాయో అని అన్నట్టు ఏంటిది, అప్పుడప్పుడు మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఎంత జరుగుతున్నా సరే ఇదంతా కొంపదీసి కలగాని కాదు కదా, ఒక్కోసారి ఇలా పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంటుంటే ఏదేదో జరిగిపోతున్నట్టు, అప్పుడు జరిగిపోతుంటుంటే అది నమ్మేసేసి మనం యాక్ట్ చేసేస్తాం. తర్వాత మెలకు వచ్చాక అర్థమవుతుంది ఇదంతా కళ అని, ఇదేమో కళేమో అనేటిది ఒక విధంగా డేజ్డ్ స్టేట్. ఆ తర్వాత నో ప్రపంచంలో ఎవరికైనా కరోనా రావచ్చు, ఎవరినైనా వెళ్ళిపోవచ్చు, కానీ మాకు మాత్రం రాదులేండి. ఒకప్పుడు అలాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మన ఇండియాలో అందరూ కూడా వార్నింగ్లు ఇస్తున్నటువంటి దశలో 1986 ఆ టైంలో మాది పుణ్యభూమి అండి, మాది కర్మభూమి అండి, అంత మా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మాకు ఎలాంటి ఏమి ఉండవండి. అలాంటిది ఎక్కడో విత్తనాన్ని పట్టుకొచ్చాడు ఒక ఆయన, అమెరికాలో ఆపరేషన్ చేయించుకుని వచ్చి ఆయన విత్తనాన్ని డెవలప్ చేశారు. చెన్నైలో ఒక కమర్షియల్ సెక్స్ వర్కర్ ఆవిడ ఒక విత్తనాన్ని ఎక్కడి నుంచో తెచ్చింది, అంతే. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. 1% ఆఫ్ ద పాపులేషన్ దే సఫర్ ఫ్రమ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ నౌ. ఇలాగా ముందు డినయల్. ప్రపంచంలో ఎవరైనా చచ్చిపోతారు కానీ మేము చచ్చిపోం, మా కుటుంబంలో. ప్రపంచంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తుంది కానీ మాకు మాత్రం రాదు. అలాగే ఇక్కడ క్యూలో నిలబడితే ఏదైనా అవుతుందా, అవి ఏమవుతుంది, డినయల్ అనమాట. అంటే ఆస్ట్రిచ్ లాగా. తర్వాత యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. మొదలెట్టేటప్పటికి ఏదో తెలియని యాంగ్జైటీ. ఎందుకయ్యా భయం, అందరూ పడుతున్నాం కదా, ఏమో ఏదో అయిపోతుందని భయం. భయానికి కారణం ఏంటి చెప్పు, కారణం చెప్పు, ఏదో తెలియని ఆందోళన. ఇలాంటి యాంగ్జైటీ మొదలవుతుంది. ఈ యాంగ్జైటీ మొదలైతే కొంతమందికి ఫోబియాస్ కింద తయారవుతాయి. అంటే ఫోబియా అంటే ఫియర్ టువర్డ్స్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అనమాట. అదేదో ఈ గబ్బిలాల ద్వారా వస్తుందట. బాబాయ్ గబ్బిలాల, అదిగో నేను ఆ చెట్టు మీద గబ్బిలాని చూశాను. ఇలాగా ఆ గబ్బిలాల గురించో లేకపోతే ఇంకోటో చైనా వాళ్ళు, ఆ చైనా వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాడు. నేపాల్ వాడైనా కానీ కొంచెం మొహం చైనా వాడి మొహంలా ఉంది కదా, ఏమో వాడిని చూస్తేనే వచ్చేస్తేమో, ఏమో ఎవరు చెప్పొచ్చారు,
ఫోనుల్లో కూడా ట్రాన్స్మిట్ అవుద్దేమో అని చెప్పి ఈ విధంగా ఫోబియా తోటి దాక్కునే జీవితాన్ని అంతటినీ కూడా ఐసోలేషన్ లో పెట్టేసుకునే వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. అందుకే సరదాగా తమాషాగా ఫేస్బుక్ లో పెట్టినటువంటి పోస్టింగ్, ఈ ఫోన్ తాత్కాలికంగా నిలిపివేయడం అయింది, ఓ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రయత్నించండి అని అంత దూరంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇక ఓసిడి అంటే మీకు తెలుసు, ఆబ్సెషన్స్ అంటే అన్వాంటెడ్ ఐడియాస్ ఎంగేజింగ్ ద మైండ్ ఎగెనిస్ట్ ద విష్ ఆఫ్ ద పర్సన్. సో సమ్ టైమ్స్ దే గెట్ ఆబ్సెషన్స్, అన్వాంటెడ్ ఐడియాస్. అంటే ఏదో ఏదో అంటుకున్నట్టు, ఇంకా అంటుకుందేమో, ఇంకా అంటుకుందేమో, చేతులు పదే పదే కడగడం, తాళం వేయడం, సరిగ్గా వేసినా లేదని మళ్ళీ 10 సార్లు చూసుకోవడం, లేదా దేవుడు దండం పెట్టుకునేటో సరిగ్గా అనుకున్నానో లేదో మళ్ళీ ఏదైనా పొరపాటు మాట గుర్తొచ్చిందో, ఇవి ఆబ్సెషన్స్ అంటాం. వీటికి తగ్గట్టుగా కంపల్షన్స్, చేతులు పదే పదే కడిగేయడం, లేదా దేవుడికి పదే పదే దండాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ. అసలే ఓసిడి వాడు, దాని తోడేమో ఈ కరోనా వచ్చేటప్పటికి మామూలుగానే అందరూ హెచ్చరిస్తున్నారు, చేతులు శుభ్రంగా కడుక్కోండి అయ్యా. ఇంకితను ఊరికే కడగడం మొదలెడతాడు, మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ ఇంకా తడిపి ఎండేసేస్తుంటుంటాడు, ఓసిడీలు తెచ్చుకోవడం మొదలెడుతుంటాయి ఈ ప్రాబ్లం ఉండేటప్పుడు. అనదర్ ప్రాబ్లం వీ ఫేస్ ఈజ్ ప్యానిక్ బయింగ్, హోర్డింగ్. అంటే ఏదో కొద్దిగా ఒక గంట సేపు 2 గంటల సేపు పొద్దున పూట తీస్తున్నారు కొట్లు అనేటప్పటికల్లా, ఏమో ఇప్పుడు ప్రస్తుతం అయితే జనతా బజార్ తీస్తున్నారు, లేకపోతే రిలయన్స్ మార్ట్ ఓపెన్ చేస్తున్నారట, మొత్తం అని కొనేసుకుందాం, ఏమో ఈ లాక్డౌన్ 15 రోజులు ఉంటుందో, నెల ఉంటుందో, లేకపోతే ఏడాది ఉంటుందో అని చెప్పేసి కొనేసుకోవడం. అంటే ఏంటి, స్టాక్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసేయడం అనమాట. ఈ విధమైనటువంటి ప్యానిక్ బయింగ్ కూడా మనం చూస్తుంటాం. అంటే మన కంట్రీలో కాదు, ప్రతి చోట కూడా ఇదే. ఇక కొంతమందికి అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్ అన్నది ఇట్ ఇస్ నాట్ ఎన్ అన్కామన్ థింగ్. 20% ఆఫ్ ద విమెన్ దే సఫర్ ఫ్రమ్ డిప్రెషన్ ఎట్ వన్ టైమ్ ఆర్ ద అదర్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం. అంటే ఎంత కామన్ ఆలోచించండి. అలాంటిది డిప్రెషన్ విమెన్ కి ఎప్పుడు వస్తుంటుంది, ఏదో పీరియడ్స్ లో ఉన్నప్పుడో, లేకపోతే మెనోపాజ్ టైంలోనో, లేకపోతే చిన్న స్ట్రెస్ వచ్చేటప్పుడు ఇలాగ. అలాంటిది ఇది కరోనా ఇస్ ఆల్సో స్ట్రెస్. సో న్యాచురల్లీ దోస్ హు ఆర్ ప్రోన్ ఫర్ డిప్రెషన్ దే గో ఇన్ టు ద డిప్రెషన్. డిప్రెషన్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక మూడ్ అంతా కూడా మారిపోతుంది, మారిపోయి దిగులుగా ఉన్నట్టు తయారవుతారు, పని మీద ఉండదు, తిండి మీద ఉండదు, సరదా ఉండదు, ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, టీవీ చూద్దామని ఉండదు. అలాగా అయితే ఊరికే తినేయడమన్నా చేస్తారు, లేకపోతే తిండి కట్టేస్తారు, లేకపోతే బొత్తిగా నిద్రట్టకుండా అన్న ఉంటారు, లేకపోతే అస్మాను బెడ్డకి అలా పడి ఉంటారు. అయితే రెస్ట్లెస్నెస్ గా తయారైపోతారు, లేకపోతే ముంగిలాగా తయారైపోతారు. ఇలాగా డిప్రెషన్ లో మూడ్స్ అన్ని కూడా డౌన్ కి వెళ్ళిపోవడం అన్నది కూడా మనం చూస్తుంటాం. చివరికి డిప్రెషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోతుంటుందంటే కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటుంటారు. అదేంటండి, ప్రతి జీవి కూడా ఇంకా బతకాలి, ఇంకా బాగా బతకాలని అనుకుంటుంటుంది కదా, సూసైడ్ చేసుకోవడమా? Practically, we heard about the people. Somebody in our state only, he committed suicide with the fear of this one. In Tamil Nadu also same thing happened. So depression culminates in such a state that they may even attempt or commit suicide. ఇంకా నిమిషం కూడా నాకు పట్టుకోలేకపోతున్నాను నేను, పోతే గొడవ వదిలిపోద్ది ఒకసారి కానీ. And another problem is, it is not an ordinary problem, very very serious problem, alcohol withdrawal. ఆల్కహాల్ కి బాగా అలవాటు పడ్డ వాళ్ళకి బాడీ ఎలా ఉంటుందంటే, ఒక్క పూట అలా మానేటప్పుడు విత్డ్రాయల్ సింప్టమ్స్ రావడం మొదలెడతాయి. అంటే చేతులు దడదడ వణికిపోతుంటుంటాయి, విపరీతమైనటువంటి గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేస్తుంటుంటే ఇంకా చాలా అనీజీగా తయారవుతాడు. ఇంకా బాబోయ్ ఎలా బతకడం అనేటటువంటి పరిస్థితిలో వెళ్తారు. అలా వెళ్ళేటప్పటికి కొంతమందికి అయితే మీరు పేపర్లో చదివే ఉంటారు, ఆల్కహాల్ మానేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు క్రాక్ గా తయారవుతున్నారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే సరే, కొంతమంది చచ్చిపోతున్నారని కూడా. ఆ మధ్య 4-5 ఏళ్ల నాడు ఒకసారి కల్తీ సారా దుకాణాలన్నీ మూయించేసేటప్పుడు తెలంగాణలో ఇలాగే జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కూడా ఆ మధ్య కూడా ఆల్కహాల్ ఏదో రకరకాల ఏదో కనపడుతున్నట్టు, ఏదో జంతువులు ఎలా తిరిగేస్తున్నట్టు, పక్షులు ఎలా వచ్చేస్తున్నట్టు, లేకపోతే ఎవరో ఏదో బెదిరించేస్తున్నట్టు, చిన్న చిన్న ఏనుగులు, రథాలు, ఇలాంటి వచ్చేస్తాయి అనమాట. అంటే మనకి నిద్రలో కళ్ళు ఎలాగొస్తాయో, మెలకుగా ఉన్నప్పుడు కూడా ఈ హాలుసినేషన్స్ వచ్చేస్తుంటుంటాయి అనమాట. అలాగే ఇరిటేషన్ పెరిగిపోతుంటుంది. ఇరిటేషన్ పెరిగిపోయేటప్పటికి చిన్నదానికి చిరుబుర్లాడిపోవడం. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, స్ట్రెస్ అన్నది దేని కిందైనా మేనిఫెస్ట్ అవ్వచ్చు, ఇరిటబిలిటీ కింద మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఆ ఇరిటబిలిటీ అనేది ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అంటే, కొంతకాలానికి రేజ్, ఇంకా విపరీతమైన ఉద్రేకంతో, అయితే అగో ఈ కరోనా తోటి ఇంకా తట్టుకోలేక భార్యని చితగొట్టేసాడట, లేకపోతే పిల్లల్ని చితగొట్టేసాడట, లేకపోతే తనే ఏదో పిచ్చి పని చేశాడట. ఇలాగా
విపరీతమైన కోపానికి కూడా వెళ్ళొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ బాగా పెరిగిపోయిందని చెప్పేసేసి సర్వేస్ చెప్తున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోయినాయి అని సర్వేస్ చెప్తున్నాయి. పోలీస్ స్టేషన్స్ లో కూడా కంప్లైంట్స్ పెరిగినాయి డొమెస్టిక్ వైలెన్స్ గురించి. అదేంటి, మనం ఇన్నాళ్ళు కూడా రివర్స్ గా ఆలోచిస్తున్నామే. ఇన్నాళ్ళు కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు, పాపం భార్య ఉద్యోగం చేసుకుంటే ఆవిడేదో వంట చేసుకుంటుంది, లేకపోతే ఇంట్లోనే ఉంటుంది, ఈయనేమో ఉద్యోగం గురించి ఏమో అస్మానం తిరుగుతా ఉన్నాడు, ఇంట్లో సరైన టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా అన్యోన్యంగా ఉండేటప్పటికి చక్కగా ఫ్యామిలీ రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి కదా. అలాంటిది డొమెస్టిక్ వైలెన్స్ ఏంటి అని చెప్పేసి మనకి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ జరిగేది ఏంటంటే, మీరు ఒకటి ఆలోచించండి. పెళ్లి కానటువంటి సమయంలో ప్రేమికులు ఇద్దరు పార్కులో కూర్చున్నంతసేపు, ఆ పార్కులో కూర్చున్న ప్రతి గంట కూడా రోజుకోసారి ఒక గంట కూర్చుంటుంటారు కదా, ఆ గంట వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఏం ప్రొజెక్ట్ చేసుకుంటారంటే, ఆ అమ్మాయికి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుందంటే, అసలు ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గల అబ్బాయి ఎక్కడైనా ఉంటాడా అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తాడు ఈ కుర్రాడు. ఇంకా ఆ అమ్మాయి ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తుందంటే, అసలు ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటి మనిషి ఉంటారా అనేటువంటి ఇంప్రెషన్ ఆ అమ్మాయి ఇస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు అంతలా పెంచేసుకుంటారు. పెంచేసుకున్నాక మొత్తం మీద ఏదోలాగా పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకునేటప్పటికి ఇన్నాళ్ళు మాస్కులు వేసుకుని, మాస్క్ అంటే నా ఉద్దేశంలో మనం ఇప్పుడు వాడుతున్న ఫేస్ మాస్క్ కాదు, ఈ పర్సనాలిటీ మాస్కులు. ఈ పర్సనాలిటీ మాస్కులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళల్లా ఇంక ఎన్నాళ్ళు మాస్క్ వేసుకుని తిరుగుతారు, ఆ మాస్క్ తీసేసి రియాలిటీ చూపించడం మొదలెడతారు. రియాలిటీ చూపించేటప్పటికి ఇదేంటి ఇన్నాళ్ళు కోకిల కంఠం కాకిగోళ్ళ అయిపోయింది ఏంటి అనేటటువంటి స్థితి మనం చూస్తుంటుంటాం అనమాట. అందుకే కొన్ని ప్రేమలు ఒక నెలలోనే పెటాకలైపోతుంటుంటాయి. ప్రభుదేవ, నయనతార ఇద్దరు కూడా మంచి గ్లామర్ తోటి ఒకళ్ళకొకళ్ళు ఆహా ఓహో అనుకోవడం, ఒక్కసారిగా రియాలిటీ చూసేటప్పటికి ఓ సేమిటి ఇదంతా అనేటది ఇంక మనం బతకలేం అనేటుంది. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే, పెళ్ళైన తర్వాత కొత్తలో అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఒక ఈక్విలిబ్రియంకి వచ్చేసారు. నువ్వు వంట చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, ఇగో నేను ఇలా బయటకు వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను, మన ఇద్దరు ఇలా బతుకుతాం, పిల్లల్ని ఇలా పెంచుకుంటాం అని ఒక ఈక్విలిబ్రియంలో నడుస్తున్న బండి ఖాళీగా ఇంటి దగ్గర కూర్చునేటప్పటికి ఒక కాఫీ పట్టరా, ఇవాళ కారపొంది చేస్తే ఎలా ఉంటుందంటావు, ఇలాంటిది ఈయనన్నీ ఇది ఆవిడేమో ఆవిడ చూపిస్తుంటుంటే వీళ్ళకి ఏమవుతుందంటే నెగిటివ్ ఫోర్సెస్ ఇంటరాక్ట్ అవ్వడం మొదలెడతాయి. ఏ మనిషి కూడా 100కి 100 మంచోడు కాదు, 100కి 100 చెడ్డోడు కాదు. ప్రతి వాళ్ళకి వాళ్ళ అట్రిబ్యూట్స్ ఉంటాయి. కాకపోతే ఆ అట్రిబ్యూట్స్ లో అవతల వ్యక్తికి 90% మంచితనం కనిపిస్తుంటుంది, ఓ 10% చెడ్డతనం వాళ్ళకి కనిపిస్తుంది. నా గురించి ఇంకో మనిషికి 80% మంచి కనిపిస్తుంది, ఇంకో 20% చెడ్డ కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సో కాల్డ్ నెగిటివ్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ పెర్సీవ్డ్ బై ద అదర్ పర్సన్, ఇవి ఇంటరాక్ట్ అవ్వడం మొదలెట్టేటప్పటికి న్యాచురల్ గా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ లోను ఈ పూర్ ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ తోటి డొమెస్టిక్ వైలెన్స్ కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఉగాది అయింది. ఉగాది అయినప్పుడు తమాషాగా పెట్టిన కార్టూన్ అనుకోండి, నేను పచ్చడిలో మామూలుగా వేపు వేయాలి. వేపు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈ కాలంలో? ఇప్పుడు పచ్చడిలో వేయడానికి వేపు దొరకలేదు, అందుకే నీమ్ టూత్ పేస్ట్ కలిపాను తప్ప అని ఆవిడ ఉంటుంది. తప్పున్నారు, అలాంటి ఆవిడ కుంకుడుకాయ రసం కలపాలని తెలియదు అని ఈయన అంటున్నాడు. ఇలా ఉంటాయన్నమాట ఇంటర్పర్సనల్ సెన్సిటివిటీలు, స్ట్రెయిన్స్ అనేవి. అలాగే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద యాంగర్. ఇప్పుడు ఆన్లైన్ లో వర్క్ చేస్తుంటుంటారు, బాస్ ఏదో చెప్తుంటుంటారు, ఇగో ఒక 2 hours లో నువ్వు ఇది పని పూర్తి చేసి సబ్మిట్ చేసేయండి. అది 2 hours కాదు, 5 hours అయినా అవ్వదు. ఇంకా ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటుంటాడు. అయిపోయి ఆ అగ్రెషన్ అంతా భార్య మీద చూపిస్తుంటాడు. భార్య ఏమో ఆ కొడుకేమో ఎక్కడో పక్కన ఆడుకోవడానికి వెళ్ళినట్టయితే ఆ కొడుకు మీద చూపించేస్తుంది. కొడుకేమో వాడేం చేయలేక వాడు పుస్తకాలతో అడుగుతున్నటువంటి వాడి చెల్లెల మీద చూపిస్తాడు. ఆ చెల్లెలు అన్నగారిని ఏం చేయలేక ఆ కుక్కను తన్నుతుంది. ఆ కుక్క ఏమో ఏ యజమానులు ఏమో అనలేక ఆ టెడ్డీ బేర్ బొమ్మను పీకుతుంది. అంటే ఈ డిస్ప్లేస్డ్ యాంగర్, డిస్ప్లేస్డ్ యాంగ్జైటీస్ దే గెట్ ట్రాన్స్మిటెడ్ టు ద అదర్ పీపుల్ అన్నమాట. అలాగే సొమటోఫార్మ్ డిజార్డర్స్ కూడా బాగా పెరిగిపోవడం అన్నది జరుగుతుంటుంది. ఎలాగంటే ఇంకా ప్రతిదీ కూడా ఊహించేసుకుని ఏదో అయిపోతుంది అనేటటువంటి ఇలాంటి డిజార్డర్స్. నిజానికి హాస్పిటల్స్ కట్టేశారు, కానీ హాస్పిటల్స్ కానీ తెలుసుంటే హాస్పిటల్స్ నిండా తిరుగుతా, నాకండి కొంచెం గొంతు పురగలాడుతుంది, కరోనా కానీ కాదు కదా, లేకపోతే కొంచెం ఊపిరి బిగబట్టినట్టు ఉంది, అదేమన్నా న్యూమోనియా లక్షణాలు అంటారా, ఇలా హాస్పిటల్ బర్డ్స్ పెరిగిపోతారు. ఇప్పుడు
చూడండి ఈవిడ లక్షణాలు ఎలా ఉన్నాయి. కీళ్ళు ఆగుతున్నాయి, అరికాలు వాచిపోతున్నాయి, కడుపులో నొప్పి, గుండెల్లో మంట, ఆయాసం, తేనుపులు, జీర్ణం అవదు, గొంతుకులో ఉండలా ఉంటుంది, శిరసు బాధ, సుత్తితో కొట్టినట్లే, మెడ తిరగనవదు, నరాలు మెదిలిపోతున్నాయి. ఈ విధంగా ఇంకా ఊరికే అంటే యాక్చువల్ గా ఇదంతా కూడా సైకలాజికల్ గా ఉండే ఫీలింగ్ బాడీ సిమ్టమ్స్ కింద వచ్చేస్తుంటుంటాయి అనమాట. ఈ బాడీ సిమ్టమ్స్ తోటి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ 40% of the people who attend the general hospitals are having no organic or no bodily disease at all. Because of their psychological feelings, they complain this thing or that thing, and the doctors would be writing something or other. ఇలాగా హైపోకాండ్రియాస్ అని టీవీలో ఏదో వస్తుంది అనుకోండి, హార్ట్ అటాక్ లక్షణాల గురించి, నాకుగానే హార్ట్ అటాక్, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, హార్ట్ అటాక్ కానీ కాదు కదా, నాకుగానే అది వచ్చేసిందేమో, నా గొంతు గొరగొరలాడుతుంది, గొంతు క్యాన్సర్ కాదు కదా, కూడా ఆలోచించడం మొదలెడుతుంటారు, బీపీ డౌన్ అయిపోతున్నట్టుంది, కొలాప్స్ అయిపోను కదా. అలాగే న్యూరస్థీనియా, హార్లిక్స్ పళ్ళరసాలు తాగుతున్నా, గుడ్లు మాంసం తింటున్నా, 2 పూట్ల టిఫిన్, 3 పూట్ల భోజనం చేస్తున్నా, అయినా ఏమిటో ఈ వెర్రి నీరసం. ఖాళీగా కూర్చునేటప్పుడు లేనిపోయిన నీరసాలు, క్రానిక్ ఫెటీగ్, ఇలాంటివన్నీ కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే విపరీతమైనటువంటి పెయిన్ డిజార్డర్స్, అలాగే కన్వర్షన్ సిమ్టమ్స్ అంటే సైకలాజికల్ టెన్షన్స్ ఏదో బాడీలో ఒక ఆర్గానిక్ పట్టుకున్నట్టుగా జరుగుతుంటుంటాయి. కొంతమందికి అయితే ఈ కన్వర్షన్ అన్నది డిసోసియేషన్ కింద ఏదో అమ్మవారు పూన్నట్టు, పోలేరమ్మ మాట్లాడుతుంటుంది అనమాట. ఇదిగో నాకు కోడిని బలిచ్చినట్టయితే కరోనాని పంపించేస్తాను నేను ఇలాగా, లేకపోతే బాబోయ్ గుండెలో నొప్పి వస్తుంది అనేటప్పటికేమో ఎక్కడికో తీసుకెళ్తే అక్కడ చూస్తే ఏమి ఉండదు. అలాగే ఒక ఆయన తలనొప్పి వస్తుంది అనుకోండి, తలనొప్పి వస్తుందంటే సామాన్యంగా ఎక్కడికి వెళ్తారు, కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. కళ్ళ డాక్టర్ గారు చూసి ఒక అర్థం వేశారు, ఏం తగ్గల, సరే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన కాస్త నొక్కి చూస్తే సైనసైటిస్ అనుకుంటా అని చెప్పి సైనసైటిస్ మందులు ఇచ్చారు, తగ్గలేదు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మైగ్రేన్ అనుకుని తలనొప్పి మందులు ఇచ్చారు, ఎక్కడ తగ్గట్లేదు. చివరికి ఆ హెడేక్ ఎప్పుడు తగ్గిందంటే వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా హెడేక్ తగ్గిపోయింది. అంటే ఏంటనమాట, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తో పాటు హెడేక్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. అంటే ఇన్నాళ్ళు కూడా ఆ హెడేక్ సింబాలిక్ గా ఆయనకి ఎందుకు వచ్చిందంటే హెడ్ ఆఫ్ ద నాగింగ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ సింబలైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హెడేక్. అలాగే ఒక అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, పాపం తన బాయ్ ఫ్రెండ్ ని కలుసుకోవడానికి కుదరకపోయేటప్పటికి సింబాలిక్ గా ఏదో చెస్ట్ పెయిన్ మొదలవుతుంది. ఎన్ని టెస్టులు చేసినా ఏం కనపడలేదు. చివరికి ఆ అమ్మాయికి ఇదంతా సైకలాజికల్ అని తేలేటప్పటికి అప్పుడు అర్థం అవుతుంది. సజెస్టిబిలిటీ ప్లేస్ ఏ లాట్ ఆఫ్ రోల్. ఒకళ్ళనొకళ్ళు అంటించేసుకుంటుంటారు అనమాట. ఒకళ్ళు ఏదో చెప్పినట్టయితే ఒకళ్ళు ఊహాజనితమైనది ఏదో చెప్తారు, చెప్పేటప్పటికి మిగిలిన వాళ్ళు అది ఫాలో అయిపోతుంది మొదలెడతారు. ఎవరో ఒకళ్ళు చెప్తారు, నేను చెత్తపల్లిని అక్కడ చూశానండి, నిజంగా ఇప్పుడు చెత్తపల్లి వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి, నేను కూడా చూశాను. అలాగే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు, నేను రాత్రిపూట దెయ్యాన్ని చూశాను అనేటప్పటికి నేను దానికి తోక కూడా చూశాను, దానికి కళ్ళు చూశాను, కాళ్ళు చూశాను అనేటటువంటిది ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేస్తాయి. నాగిరెడ్డి గారు, నా మాట వినిపిస్తుంది కదా సార్? వెరీ క్లియర్ సార్. అంటే ఎవరో ఇద్దరు హ్యాండ్స్ రేజ్ చేశారు, అంటే ఒకవేళ ఏదైనా ఆడియో కానీ క్లియర్ లేదేమో అని ఎందుకైనా మంచిదని అడుగుతున్నాను అంతే. ఓకే, ఐ విల్ ప్రొసీడ్. హ్యాండ్ రేజ్ చేసిన క్వశ్చన్ గురించి అనేటటువంటి ఏ లెవెల్కి వెళ్తుందంటే, ఉదాహరణకి ఒక హాస్టల్లో భోజనాలు పెట్టేటప్పటికి ఒక కుర్రాడు సడన్ గా కెవ్వని అరిచి లేచి బాబాయ్ బల్లి, సాంబార్లో బల్లి అని చెప్పేసి వాంతి చేసుకున్నాడు. అప్పుడు అతను వాంతి చేసుకునేటప్పటికి మిగిలిన పిల్లలందరూ కూడా 10 మంది వాంతులు చేసుకోవడం మొదలెట్టారు. వాంతులు చేసుకుంటుంటే ఆ వార్డెన్ గారు వచ్చి చూసేటప్పటికి చూస్తే అది బలి కాదు, నిజానికి చింతపండు తొక్క. చింతపండు తొక్కను చూసి వాంతి చేసుకున్నావా? సరే, వీడైతే భ్రమించి వాంతి చేసుకున్నాడు, మరి మిగిలిన వాళ్ళు? అంటే సజెస్టిబిలిటీ అన్నది ఎలాగా అతుక్కుంటుంది అన్నది. చూడండి, సూసైడ్స్ విషయంలో కూడా సజెస్టిబిలిటీ ఉంటుంది. ఒక ప్రతి రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే వరుస పెట్టి రోజు న్యూసే ప్రతి రైతుల ఆత్మహత్య. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ భవనం నుంచి దూకిందంటే వరుస పెట్టి ఓ వారం రోజులు అదే న్యూస్. అలాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటించేసుకుంటుంటారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పని అదే.
ఇక కొంతమందికి అయితే సైకోటిక్ సిమ్టమ్స్ కూడా మొదలవుతాయి. అంటే మనం సైకో అనే పదం అనేసి పెద్ద ఏదో భయపడిపోతాం. నిజానికి సైకోసిస్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ 1% ఆఫ్ ద పీపుల్ అండ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ ఇన్ అవర్ ప్రొఫెషన్ ఈజ్ టు ట్రీట్ సైకోటిక్స్ ఓన్లీ. హాలుసినేషన్స్ వస్తుంటాయి, ఏవో మాటలు వినపడుతున్నట్టు, ఏవో కనపడుతున్నట్టు, దేవతలో దెయ్యాలో, ట్రంప్ మాట్లాడుతున్నట్టు, మోడీ గారు మాట్లాడుతున్నట్టు, ఏదో డెల్యూషన్స్ వచ్చేస్తుంటాయి, రకరకాల అపోహలు, అనుమానాలు, ఏదో జరిగిపోతున్నట్టు. చివరికి భార్యను కూడా అనుమానించేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ మధ్య కూడా మనం చూస్తున్నాం, అనుమానంతో భార్యను చంపేసేసి తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసేసి. అనదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ దిస్ కరోనా ఈజ్ compassion fatigue. Those who work hard with the people, with the patients, like doctors, nurses, sanitation workers, and even the police people or the officers, కళ్ళ ముందు అలాగా తన కళ్ళెదురుగుండా వచ్చి అలా ఊపిరి అందకుండా అలా ప్రాణాలు వదిలేస్తుంటుంటే తట్టుకోలేక వీళ్ళకి విపరీతమైనటువంటి ఫెటీగ్ వచ్చి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఈవెన్ వన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఏ కంట్రీ, షీఈ్ సమ్ chief secretary or health secretary or minister, even she committed suicide. అలాగా కంపాషన్ ఫెటిగ్ లీడింగ్ టు డిప్రెషన్ ఇది చూస్తుంటుంటాం. అలాగే అనదర్ సైకలాజికల్ థింగ్ విచ్ వి సీ ఇస్ బ్లేమ్ గేమ్. ఎప్పుడు కూడా ఏదైనా జరిగిందంటే నువ్వే కారణం, నువ్వే కారణం, నువ్వే కారణం, వేలెత్తి చూపించడం అనేది మనకి ఎంత అలవాటు. మొట్టమొదట్లో ఎవరు దొరుకుతారా అని పట్టుకునేటప్పటికి చైనా వాళ్ళు దొరికారు. అబ్బాయి చైనా వాళ్ళు సరే, మళ్ళీ తర్వాత ఏం దొరికారు, ముస్లిం ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు దొరికారు, వాళ్ళు అనుకోవడం మొదలెట్టాం. ఆ తర్వాత ఎవరికైనా అంటుకుంటే చాలు, ఏదో అంటరాని వాళ్ళు చూసినట్టుగా అలాగా వాళ్ళని పురుగులు చూసండి. వాళ్ళ నిందితులు కాదు, వాళ్ళు బాధితులు, వాళ్ళు బాధలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి రియలీ దే రిక్వైర్ సపోర్ట్. వాళ్ళకి కావాలని అందరికీ అంటిస్తుంటుంటే వాళ్ళు నిజంగా క్రిమినల్ పీపుల్. కానీ వాళ్ళు అమాయకంగా తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా రియలీ దే ఆర్ విక్టిమ్స్. లాంగ్ రన్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇంటూ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే కరోనా వదిలిపోవచ్చు ఏడాదికి, 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కూడా ఉలిక్కిపడి లేచి బాబాయ్ కరోనా అని చెప్పేసి అరుస్తా, ఇంకా ఏదో ఒక నైట్ మేర్స్ వస్తానో లేకపోతే సైకలాజికల్ రెక్లా తయారయ్యేటటువంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. ఇక సోషల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ చూసినట్టయితే, యాజ్ యు నో, మనీ ఇస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఇన్ ద వరల్డ్. డబ్బే కదా ధనమూలం మిదం జగత్ అని అంటారు కదా. మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ సో విత్ ద మనీ we can do anything. You ask it, we get it. You say it, we do it. But unfortunately, because of the corona infection, the whole economics of the country, the whole world itself has gone down. Many things have gone bankrupt. ఇన్నాళ్ళు కూడా మంచి హై లెవెల్లో ఉండే వాళ్ళ డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిజినెస్, అలాగే ఎయిర్వేస్. అలా ఎయిర్వేస్ బొటాబొటీగా ఉంటాయి. జెట్ ఎయిర్వేస్ అవన్నీ కూడా ఎప్పుడు దివాళా తీస్తాయా లేకపోతే ఇప్పుడు అన్నట్టు అలా బొటాబొటీగా ఉంటాయి. ఒక 2 నెలలు 3 నెలలు ఆగిపోయేటప్పటికి, జీతాలు ఇవ్వకపోయేటప్పటికి జారిపోతారు వాళ్ళు, లేకపోతే కోర్టులకు ఎక్కుతారు. ఈ విధమైనటువంటి డెట్ ట్రాప్స్ లో పడిపోతుంటారు. ఇలా మొత్తం షేర్ మార్కెట్ పడిపోయింది, మొత్తం అంతా కూడా ఆల్ ద ఎగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద సేమ్ బాస్కెట్. సో థింగ్స్ ఆఫ్ దట్ సార్ట్. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇంతసేపు కూడా ఐ మీన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఇంకా మనకున్న టైంలో మనం ఎక్కువ మాట్లాడడానికి కాదు, కానీ కొద్ది విషయాలు మనం మాట్లాడుకోవడానికి ద రెమెడియల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జపాన్. జపాన్ పీపుల్ నిజంగా అసలు అలాంటి మనుషులు ఉంటారా, అలాంటి వ్యక్తిత్వం ఉంటుందా? బహుశా జపాన్ పీపుల్ యొక్క వ్యక్తిత్వాన్ని స్టడీ చేసినట్టయితే అంతకంటే గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అంటూ ఏముండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ లో నాశనం అయిపోయారు, అయినప్పటికీ కూడా మేము నాశనం అవ్వాలి, మేము మళ్ళీ లేస్తాం, లేచి వన్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ లేచి వెళ్ళారు. మొన్న ఆ మధ్య ఇది సునామీ వచ్చింది. సునామీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి
వాళ్ళు బెగ్గింగ్ బౌల్ చూపించలేదు, కాదు మళ్ళీ డెవలప్ అయిపోయారు. ఇలాగే ఎంత ఎకనామిక్స్ అడుక్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తిరిగి రావడానికి అన్నది అవకాశం ఉంటుంది. అలాగే కరోనా తర్వాత లాక్డౌన్ మనకి కొంచెం విడిచిపెట్టే కొద్ది ఫ్యాక్టరీలు తీస్తారు. ఫ్యాక్టరీ కానీ నిజంగా మెయింటైన్ చేయాలంటే శుభ్రంగా ఈ 2 నెలల్లో కూడా మంచి ఏసీలు అన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి. అలాగే ఒక రోజు 2 రోజుల్లో మొత్తం మిషనరీ అంతా కూడా జాగ్రత్తగా చెక్ చేసి చేయాలి. అలాంటిది వాళ్ళు ఏం చేస్తారు, బోల్డ్ ఖర్చు రోజు మెయింటెనెన్స్ కే ఎన్ని లక్షల కోట్లు అయిపోతుంటుంది. అందుకని అన్ని మిషన్లు కట్టేసి ఉంటారు. ఒకసారి ఆన్ చేశారు, ఆన్ చేసేటప్పటికి మొత్తం అంతా ట్రాజెడీ అయిపోయింది. కేవలం ఫ్యాక్టరీస్ దగ్గరే కాదు, చివరికి హోటల్స్ తీశారు. హోటల్స్ తీసి ఇది టేక్ అవేలు ఇస్తున్నారు పార్సిల్స్. నేను మా వాళ్ళందరికీ అదే చెప్పాను, కొన్నాళ్ళ పాటు కొనకండిరా బాబు అని. అది దాని గురించే నేను ఈ కార్టూన్ ఫోటోని పెట్టాను. సార్ నూనె డబ్బాలో ఎలక చచ్చిపోయి ఉంది, శనగపిండి నిండా పురుగులు ఉన్నాయి, ఉప్మారావు నిండా బొద్దింకరట్లే, నెయ్యి బూజు పట్టేసి ఉంది, అన్ని పారేసి కొత్త స్టాక్ తెప్పించేద్దాం సార్ అని అడుగుతున్నాడు వంట మాస్టర్. అడుగుతుంటే ఇంకా నయం, బిల్డింగ్ పడగొచ్చి కొత్తది కట్టమన్నా కాదు, పైపై చేతులు తీసి పారేసి వంట మొదలెట్టబ్బి అని చెప్పేసి యజమాని అంటున్నాడు. ఇదే విధంగా ఏ లెవెల్కి తగ్గట్టుగా ఆ లెవెల్లో ఎవరు కూడా నష్టపోవడానికి లేకుండా జరుగుతూ ఉంటుంటాయి. అందుకని ఇప్పుడు అందరినీ కూడా ఎఫెక్ట్ ఇచ్చేదే కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. కొన్ని ప్రొఫెషన్స్ పాపం బార్బర్స్, వాళ్ళ ప్రొఫెషన్ పాపం జస్ట్ ఏ నెల కానెలు సంపాదించుకునే వాళ్ళు. బార్బర్ సంగతి వదిలేద్దాం, బార్బర్స్ హెయిర్ కటింగ్ సెలూన్లో వర్క్ చేసే కుర్రాళ్ళు పాపం వాళ్ళకి ఏంటి, వాళ్ళకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే రెస్టారెంట్స్ లో వర్క్ చేసేటటువంటి బాయ్స్, ఆ బాయ్స్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి ఏదైనా ఇంటికి రప్పించుకోవడమో లేకపోతే అక్కడికి వెళ్ళడమో, ఇక చూడు మొత్తం అంతా కూడా డెటాల్తో ఇలా వాష్ చేయి అలా వాష్ చేయి ఇన్ని చేస్తారు. కొన్ని డబ్బులు ఏమైనా ఎక్కువిస్తారంటే మామూలుగా ఇచ్చే 100 కంటే 10 ఎక్కువిస్తానులే అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తాం. ఇదే కాకుండా నేను ఈ పోస్ట్ పెట్టినప్పుడు ఓ డాక్టర్ గారు ఓ పాయింట్ చెప్పారు. అదేంటంటే మీరు కమర్షియల్ సెక్స్ వర్కర్స్ గురించి ఆలోచించారా అన్నారు. నిజమే కదా, కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ఇస్ ఎ రియాలిటీ. మనం వి కాంట్ డినై దట్ వన్. మనం అది లా ప్రకారంగా కమర్షియల్ సెక్స్ వర్క్ ఈజ్ ఎన్ అఫెన్స్ అండి, అలాగే అసలు ఎవరు లేరండి అని అంటే ఇట్ ఈస్ ఎ రియాలిటీ, ఇట్ ఈస్ దేర్, దే ఆర్ దేర్. వాళ్ళు పాపం వాళ్ళకి తిండి ఉండదు, వాళ్ళకి వర్క్ ఇది లేదు. చివరికి HIV టైంలో నేను వేసినటువంటి బొమ్మ ఇది. వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు 100కి 98 మంది మామూలు వాళ్ళు వింటారేమో, కానీ 2% ఉంటారు విషనాగులు లాంటి వాడు. పాములు అన్ని విషపాములు కావు, కానీ ఏ పాము ఎలాంటిదో మనకు తెలియదు. అలాంటిది వాళ్ళు ఎలా కనిపించుకుంటున్నారో అని చెప్పేసి బాధతో వేసినటువంటి బొమ్మ ఇది. ఈ బొమ్మ ఇప్పటికి ఇంకా మోర్ వ్యాలిడ్. కనీసం ఆ HIV నుంచి ప్రొటెక్షన్ కోసం బాబు ఇది వాడినైనా అని చెప్పేసి దండం పెట్టడానికి అవకాశం ఉంది, ఆ కండోమ్ లాంటిది. ఇప్పుడు దీనికి అది కూడా లేదే. ఆ వచ్చేటటువంటి వాడు పాజిటివ్ నెగిటివ్ ఏం తెలుస్తుంది, సులువుగా అంటించేస్తాడు. ఈవిడేమో ఇంకో 10 మందికి అంటిస్తుంది, లేకపోతే ఈవిడే చచ్చిపోతుంది. ఇలాగా సో మెనీ ప్రొఫెషన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇక మైగ్రేటరీ వర్కర్స్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా పాపం ఆలోచిస్తుంటేనే ఎంత దయనీయమైన స్థితితో, బతకలేక ఎక్కడికో వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఉంటుందా, వాళ్ళకి కనీసం వాళ్ళని ఎవరన్నా చోటు ఇస్తారా? దయనీయమైనటువంటి వాళ్ళ గురించి పాపం పాట అది అక్కడ ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అన్నది కాదు, నిజంగా అందులో లిరిక్స్ వేయడం కూడా న్యాచురల్ హార్ట్ నుంచి వచ్చింది కాబట్టి బరువైన పదాలు పడలే, పొయిటిక్ గా పడలేదు, మామూలు మాట్లాడుతున్నట్టు వచ్చినాయి అనమాట. అలాగా మరి వలస కార్మికులు బాధ, ఇలాగ రకరకాల ఎంతో మంది ఇలా ఉండేది. ఇక కోపింగ్ స్ట్రాటజీస్ విషయంలో ఆల్రెడీ నేను జాపనీస్ పీపుల్ గురించి చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు 2 మార్గాలు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే జీవితంలో ఏదర్ అఫెన్స్ ఆర్ డిఫెన్స్. మీ ఎదురుగుండా పులి ఉందంటే డిఫెన్స్, మీ ఎదురుగుండా పిల్లి ఉందంటే చితకొట్టే అఫెన్స్. అలా ఇదే అంతే. కరోనాని నువ్వు చితకొట్టేయగలవా? చితకొట్టే, యాంటీవైరల్ ఏజెంట్స్ డెవలప్ చేసేది చితకొట్టేదాన్ని. దాన్ని చితకొట్టలేవా? లాక్డౌనే పాటిస్తావో, సోషల్ డిస్టెన్సింగ్ అంటావో, మాస్కులు వేసుకుంటావో, వ్యాక్సిన్లే తయారు చేసుకుంటావో, డిఫెన్స్ స్ట్రాటజీ.
ఒక సర్వే ఒకటి జరిగింది. ఏమనంటే మీరు ఎలాగ కోపప్ అవుతున్నారు ఈ కొత్త స్ట్రెస్ కని. చాలా మంది చెప్పింది ఏంటంటే రిలీజియస్ యాక్టివిటీస్. రిలీజియస్ యాక్టివిటీసా? గుళ్ళకి ఇష్టం లేదు కదా! గుళ్ళకి కాదండి, మాకు అర్థమైపోయింది. గుళ్ళకి వెళ్ళక్కర్లేదు. మనసులోనే దేవుడిని ప్రార్థించుకుంటే చాలని చెప్పేసి అది. ఇక రెండోది షేరింగ్ విత్ అదర్స్. ఎప్పుడూ లేనిది ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అది మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు. ఏది వెంకయ్య నాయుడు గారు సడెన్‌గా ఫోన్ చేస్తే ఆశ్చర్యపడ్డానని. ఎందుకంటే ఆయనకి నేను కొద్దిగా తెలుసు కాబట్టి. అలాగే నాకు కామినేని శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. అది మన ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారు. ఒకసారి ఆశ్చర్యపడ్డాను. కామినేని శ్రీనివాస్ గారు మీరు ఫోన్ చేశారు. ఏంటి విశేషం? ఏమన్నా కేసు గురించేనా? అంటే అబ్బబ్బే లేదండి, పాత స్నేహితులందరినీ సరదాగా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి షేరింగ్ విత్ అదర్స్. గ్రూప్ యాక్టివిటీస్. మామూలుగానే మనం సోషల్ మీడియా ద్వారా మంచి యాక్టివిటీస్ లో ఉన్నాం. గ్రూప్ యాక్టివిటీస్ పెరిగినాయి. డొనేషన్స్ అసలు ఎప్పుడు కూడా ఏమి ఇవ్వని వాళ్ళందరూ ఎంత ఎలా ఇచ్చేస్తున్నారో. ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో నెగిటివ్ కానోటేషన్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో చెడు కూడా అలాగే ప్రాపగేట్ చేసేస్తుంది. అదిగో మీరు వెల్లుల్లి రసం కానీ తీసుకున్నట్టయితే జీవితంలో మీకు కరోనా రాదు. అలాగే వెల్లుల్లి రసం తాగేసేసి కరోనా వార్డులో కొంచెం సేవ చేసి పెట్టరా అంటే ఇలా అంటే వేళాకోళం చేసినట్టు ఉంటుంది. కానీ ఏంటంటే ఇలాగా సూడో కాన్ఫిడెన్స్ అన్నది తేకూడదు. ఎందుకంటే ఇది కొత్త స్ట్రెయిన్. ఇది దీనికి ఏది పనిచేస్తుందో ఏది పనిచేస్తుందో ఎలా తెలుస్తుంది? డే బై డే ఆర్ మంత్ బై మంత్ వి గెట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ నాలెడ్జ్. అలాగే డొనేషన్స్ విషయంలో కూడా శివరాత్రి వచ్చిందంటే అందరూ పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టేయడమే. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళకి ఏం కావాలి అన్నది చూడాలి, కానీ మన దగ్గర ఏముంది అన్నది కాదు కదా. వాళ్ళ నీడ్స్ ఏంటి, నిజానికి వలస కార్మికుల నీడ్స్ ఏంటి, అలాగే కొంతమందికి ఆల్కహాలిక్స్ వాళ్ళ నీడ్స్ ఏంటి. అంతే, వాళ్ళందరికీ సారాయి పోయించేయమని చేయమని కాదు, వాళ్ళ విత్డ్రాయల్ సింప్టమ్స్ తగ్గించడం కోసం ఇమీడియట్లీ అటెన్షన్. ద ఐడియల్ స్ట్రాటజీస్ ఆర్ రెసిస్టెన్స్, రెసిలియన్స్ అండ్ రికవరీ. వీటి అర్థాలు మీకు తెలిసినవే. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఎక్కువైపోతుంది. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ టీవీ ఆన్ చేసి చూస్తున్నాడండి అస్మానును 2000 అటండి, 2324 అటండి, మృతులేమో 79,82 అయిందట. ఈ రోజేమో ఈస్ట్ గోదావరిలో లేదటండి, మళ్ళీ ఈస్ట్ గోదావరిలో 4 అట. ఏంటిది? ఏదో క్రికెట్ స్కోర్ లాగా అలాగా ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ మనకు అనవసరం. ఇక్కడ పవర్ పోయింది. పవర్ పోయిన కారణంగా మరి నెట్ వెళ్తుందో లేదో తెలీదు. నా మాట మీకు వినిపిస్తుందా సార్? మీ వాయిస్ క్లారిటీగా ఉందండి. వీడియో మీరు అయితే ప్రస్తుతం బ్యాటరీ బ్యాకప్ తో నడుస్తుంది. ఈ లోపల మా వాళ్ళు ఆన్ చేసేస్తే ఇదవుతుంది, లేకపోతే నాది లాగౌట్ అయిపోతుంది. లాగౌట్ అయిపోతే నేను మళ్ళీ లాగిన్ అవుతాను. మీరు ఎవరు లాగౌట్ అవ్వకుండా జస్ట్ కైండ్లీ వెయిట్. అందరికీ కూడా కరెంట్ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. మీరు వాయిస్ వినిపిస్తుంది, కంటిన్యూ చేస్తారు సార్. వాయిస్ ఏమండి? వాయిస్ కంటిన్యూ చేస్తాను. సరే, ఇది కూడా ఈ బొమ్మ కనిపిస్తుందా అండి? సార్. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ మూలాన, అందుకని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ తగ్గించుకోవడం కోసం మనం అందరూ కూడా కంపల్సరీగా ఊరికే టీవీలు కాదు, రోజుకు ఒకసారి 2 సార్లు చూస్తే సరిపోతుంటుంది. అదే విధంగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. కరెంట్ వచ్చిందండి ఇక్కడ, అంటే జనరేటర్ వేశారు. మీకు నా మాట వినిపిస్తుందా? మళ్ళీ ఏమైనా కట్ అయిందా? లేదు సార్, వినిపిస్తుందండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇది డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్లీప్ కానీ, యోగా, మెడిటేషన్, ఇట్లాంటివన్నీ కూడా మీకు అన్ని తెలిసినవే. ఎందుకంటే మీ నిత్యం కూడా మీరు వాటి గురించి చెప్తానే ఉన్నారు. అలాంటివి ఏంటంటే మామూలుగా అయితే మనం పట్టించుకోం. యోగా ఏంటంటే రోజు అరగంట సేపు టైం వేస్ట్. మెడిటేషన్ ఏంటంటే ఊరికే అలా మాట్లాడకుండా కూర్చోవడం, ఏమన్నా పనులు అవుతాయా ఉన్నానా అని చెప్పేసేసి ఈ విధంగా అనుకుంటుంటాం. కానీ స్లీప్ రిక్వైర్మెంట్ ఒక 1 అవర్ ఎక్స్ట్రా పెంచినట్టయితే బ్రెయిన్ కి కావాల్సినటువంటి ఆ రిసోర్సెస్ రెజోనేట్ అవుతాయి అని చెప్పేసేసి లేటెస్ట్ థింకింగ్ కూడా ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చేటటువంటి డెమెన్షియా వాళ్ళు కూడా ఎంత ఎక్కువ నిద్రపోతే అంత బాగుంటుంది అనేటటువంటి. అందుకని యావరేజ్ స్లీప్ రిక్వైర్మెంట్ 7 అవర్స్ అయినా కూడా 8 అవర్స్ నిద్రవచ్చు. అలాగే ఇండోర్ ఎక్సర్సైజెస్ ఎన్నో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా యోగా, మెడిటేషన్ అండ్ యాంగ్జైటిక్ డ్రగ్స్, ఇవన్నీ కూడా వీటి వల్ల మన మైండ్ కానీ
బాగున్నట్టయితే బాడీ బాగుపడుతుంది. బాడీకి సంబంధించినంత వరకు మనం జాకబ్సన్స్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి ఏమైనా చేసినట్టయితే మైండ్ బాగుపడుతుంది. అందుకని సైకోసోమాటిక్స్ ఒకదానికోటి విషస్ సర్కిల్ లాగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటుంటాయి అన్నమాట. వీ లెర్న్ కంటెంట్మెంట్, తృప్తి అనేటటువంటిది జీవితంలో కావాలి. ఎవరు సంతోషంగా ఉంటారయ్యా అంటే కోట్లు ఆర్జించిన వాడు కాదు సంతోషంగా ఉండేది. ఆవకాయ పచ్చడితోటి కూడా అన్నం కడుపు నిండా తిని ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు అలాంటి తృప్తి పడడానికి మనకు అవకాశం ఉంది. నాకండి శ్రీకన్య హోటల్లోంచి ఉండేటటువంటి ఆ బిర్యానీలోను ఫలానా ఇంకో మినర్వా హోటల్లో ఉండేటటువంటి ఆ పన్నీర్ డ్రైతో కలుపు తింటే ఎంత బాగుంటుందోనండి. ఇలాంటివన్నీ ఇంకా ఊరికే పిచ్చి పిచ్చి కోరికలు ఏం కాదు. బయట నుంచి కూరగాయలు తేయడానికి కూడా టైం లేదండి. అందుకని అన్నం వండాను, పప్పు వండాను, శుభ్రంగా పచ్చడేసి తినేద్దాం, హాయిగా తిందాం, ఎంత తృప్తిగానే ఉంటుంది. ఇలాంటివి ఇప్పుడు నిజానికి చెప్పాలంటే బయట మీటింగ్లు, ఆ హడావిళ్ళు, కోళ్ళని బట్టలు, నిజానికి ఇన్ని బట్టలు అవసరం లేదనిపిస్తుంది. ఇంకా బహుశా ఈ కరోనా ఎఫెక్ట్ కానీ ఇలా కొన్ని ఏళ్ళు కానీ గడిచినట్టయితే మనం 2-3 జతలతో మేనేజ్ చేసేసుకోవచ్చు. కార్లు, షోకులు, 20 లక్షల కార్లు, 30 లక్షల కార్లు, అందరిలోనే ఇంత పెద్ద కారు వేసుకొచ్చాడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మనం బ్రాండ్ సాధన ఉంటే చాలు. ఇలాగా మన తృప్తికి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అది మనం అందరికీ చెప్పేదే. అంటే దెయ్యం మన దగ్గరికి వచ్చినట్టయితే మనం దెయ్యం చూసి భయపడి అరుస్తూ ఉంటే దెయ్యం నెత్తెక్కి కూర్చుంటుంది. అదే దెయ్యం మై ఫ్రెండ్ అంటే అది ఫ్రెండ్లీగానే మనతో తిరుగుతుంది. అలాగే కరోనా విషయంలో కూడా మనం భయపడిపోయే కొద్ది ఇంకా భయపెట్టేస్తుంటుంది. అలా కాకుండా కరోనా మై ఫ్రెండ్, ఇది ఏదో మన మంచిగా వచ్చిందంతే అనేటటువంటి ధోరణిలో కానీ ఉన్నట్టయితే మనకి చాలా దీనివల్ల బెనిఫిట్ కూడా అవకాశం ఉంది. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడ కుక్కలు మొరుగుతున్నాయి అనుకోండి, బాబాయ్ కుక్కలు అని చెప్పేసి పరిగెడడం మొదలుపెట్టే కుక్కలు పెట్టుకుంటాయి. అదే నిబ్బరంగా నిలబడ్డాం అనుకోండి, కుక్కలు ఆశ్చర్యపడతాయి, ఇదేంటి ఇంత నిబ్బరంగా నిలబడ్డాడు, బహుశా మన యజమాని గారి ఫ్రెండ్ అనుకుంటాను అని. అదే విధంగా కరోనా విషయంలో కూడా మనం ఇది కూడా మన మంచికే. పర్యావరణం ఎంత బాగుపడుతుందో, పొల్యూషన్ ఎంత కంట్రోల్ అయిందో, మనుషుల యొక్క విలువలు బాగా తెలుస్తున్నాయి అనేటటువంటి ధోరణి వచ్చినట్టయితే మనం పాజిటివ్ థింగ్స్ చూసుకోవడం అన్నది జరుగుతుంది అనమాట. ఏ పెసిమిస్ట్ సీస్ ద డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ, an optimist sees the opportunity in every difficulty. నిరాశావాదికి ఆశావాదికి అదే తేడా. ఏదైనా కష్టం వచ్చినట్టయితే ఆ కష్టంలో కూడా మేలు చూసుకుంటాడు ఆశావాది. అదే ఎంత ఆపర్చునిటీ ఇచ్చినా సరే దాన్ని కొల్లబెట్టుకుంటుంటాడు నిరాశావాది. చూసే కళ్ళను బట్టి ఉంటుంది దృశ్యం. హాల్ ఎంతమంది ఉన్నారు అంటే హాలు సగం ఖాళీయేనండి అని నిరాశగా మాట్లాడేవాడు ఉంటాడు, హాలు సగం నిండిందండి అని చెప్పేసి సంతోషంగా చెప్పేవాడు ఉంటాడు. అంటే వాళ్ళ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అలాగే మనకి మేనేజ్మెంట్ లో ఒకటి చెప్తారు, ఒక చెప్పుల కంపెనీ వాడిని ఎక్కడో రంపచోడవరం అవతల ఏజెన్సీలో ఒక మారుమూల గ్రామంలో ఒక 500 మంది ఉన్న చోట చెప్పుల కంపెనీ పెడదామా అని చెప్పి పంపిస్తే అతను సర్వే చేసి మెయిన్ ల్యాండ్కి వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్తాడు, అక్కడ 500 మంది ఉన్నారండి, ఒక్కడు కూడా చెప్పులు తొడుక్కునే అలవాటు లేదు, మనం చెప్పుల దుకాణం పెడితే వేస్ట్ సార్ అంటాడు. అదే బాటా కంపెనీ ఆయన అక్కడ పంపిస్తే బాటా కంపెనీ ఆయన చూసి ఆనందంగా హైవే మీదకి వచ్చి ఫోన్ చేస్తాడు, ఏమంటే అక్కడ 500 కుటుంబాలు ఉన్నాయండి, ఒక్కడ కూడా చెప్పులు లేవు, మనకు కానీ చెప్పుల దుకాణం పెట్టినట్టయితే మొత్తం అందరికీ కూడా చెప్పులు తొడిగేసి సార్ అంటాడు. అంటే ఏదైనా సరే మనం చూసే దృక్పథాన్ని బట్టి. దోమ పిల్ల అప్పుడే రెక్కలు వచ్చినాయి, ఎగరడం మొదలెట్టింది. వాళ్ళ నాన్నను అడుగుతుంది, నాన్న ఒక చిన్న రౌండ్ వేసి రానా అని. అలాగే వెళ్ళిరా నాయన, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తే పంపితే ఆ దోమ పిల్ల పక్క గదిలోకి ఎగిరొచ్చి వస్తుంది. అప్పుడు దోమ పిల్లని వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంటి ఎలా ఉంది నీ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, వండర్ఫుల్ నాన్న, నన్ను చూసి అందరూ చప్పట్లు కొట్టేవాళ్లే. అంటే ఏంటి, అక్కడ నిజానికి ఎవరో చప్పట్లు కొట్టడం ఈవిడ మెచ్చుకుని కాదు, దాన్ని చంపుదామని. అంటే చంపుదామన్న దాంట్లో కూడా పాజిటివ్ తీసుకుందనమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రిస్కులు కూడా పాజిటివ్ తీసుకోమని కాదు, ఎంత నెగిటివ్ అయినా కూడా పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవడం. మనం టీవీ ఉందంటే భగవద్గీతలో బైబిళ్ళు కనపడతాయి, లేకపోతే ఎంటీవీలు వీటీవీలు కనపడతాయి. ఇంటర్నెట్ ఓపెన్ చేసినట్టయితే బూతు బొమ్మలు కనిపిస్తాయి,
మంచి విజ్ఞాన సర్వస్వం కనిపిస్తుంది. అందుకని మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. సబ్లిమేషన్, వీ హ్యావ్ టు సబ్లిమేట్ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్. ఒక అగ్రెసివ్ కుర్రాడు ఉన్నాడు, వాడిని అలా వదిలేసాం అనుకోండి, ఆ అగ్రెషన్ తోటి ఏదో రోజు ఎవడో చిత్త కొట్టేస్తాడు, వాడు చచ్చూరుకుంటాడు, వీడేమో జైల్లో పారేస్తారు. అదే ఆ అగ్రెషన్ మనం సబ్లిమేట్ చేసాం అనుకోండి, అంటే ఏమిటి, వాడిని జాగ్రత్తగా వాడిని ఏ ఎన్డీఏలోనో చేర్పించి నెమ్మదిగా ఆర్మీలో పంపించాం అనుకోండి, వాడి అగ్రెషన్ ఎక్కడికి పోదు. అక్కడ కూడా అగ్రెషన్ చూపిస్తాడు, పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోయి చిత్త కొట్టేస్తాడు, ఎంతో మందిని చంపేస్తాడు, వాడికి పరమవీర చక్రమే ఏదో ఇస్తారు. అంటే మనం ఏదైనా సరే ఛానలైజ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. శోకం కూడా శ్లోకం కింద మారిన విషయం మన రామాయణ విషయంలో మనకు తెలుసు. వీ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ ద పీపుల్. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఊరికే గిరిగీసి కూర్చోవడం కాదు, పోలీసులను కంప్లైంట్ చేస్తుంటుంటారు. పోలీసులు అదేంటండి అలా చిత్త కొట్టేస్తున్నారు, ఏంటండి కనీసం మానవ మర్యాద ఇవ్వాలి కదా అంటే, మనమే పోలీసుల పరిస్థితిలో ఉంటే బహుశా మనం ఇంకా గట్టిగా చిత్త కొట్టేదేమో కూడా. అలాగే ఏంటండి డాక్టర్లు ఇలా చేస్తున్నారు, దోపిడీ, మరి ఎంత ఖర్చు అయిపోతుంది ఈ మెయింటెనెన్స్ కు. ఉదాహరణకు మా హాస్పిటల్ 50 బెడ్ల నుంచి 25కి తగ్గించేసాం, ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంకా కడగడాలు, మాస్కులు వేయడాలు, దూరంగా నిలబెట్టడాలు, ఇలా ప్రతిదీ. మా లాంటి మీడియం హాస్పిటల్కి ఎలా ఉందంటే ఇంకా మిగిలిన కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో ఆలోచించండి. అలా వీ హ్యావ్ టు ఎంపథైజ్ విత్ ద పీపుల్. ఏదో బెగ్గర్కి ₹1 పడేయడం కాదు, వీ హ్యావ్ టు పుట్ ఇన్ ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్. నేనే అతని పొజిషన్ లో ఉంటే, నేనే ఆ వలస కార్మికుడి పొజిషన్ లో ఉంటే నిజంగా ఎలా అయిపోతున్నాం. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏమిటోనండి బాబు, ఈ లాక్డౌన్ తోటి 24 గంటలు మేనేజ్ చేయడం చచ్చిపోతున్నాను అనుకోండి. ఒరే మహేషు, ఒరే ఉమేషు, ఎలా బతుకుతున్నావురా అనేటటువంటి ఒక వీడియో క్లిప్ ఆ మధ్య వాట్సాప్ లో తిరిగింది, నవ్వొచ్చింది. కానీ నిజానికి ఇది నేను అప్పుడప్పుడును అనుకుంటుంటాను, నాకు ఏదోటి సిక్నెస్ వచ్చినప్పుడు ఆ సిక్నెస్ ఎలా ఉండాలంటే హాస్పిటల్కి ఒక 10 రోజులు నెల రోజులు లీవ్ పెట్టేయాలి. అలా అని చెప్పేసి నేను ఏదో కోమాలో ఉండకూడదు, హాయిగా బెడ్ మీద పడుకుని ఇంక ఏదైతే ఇన్నాళ్ళు చదవకుండా ఉండిపోయాను అనుకున్నానో అవన్నీ చదివేసుకోగలగాలి. అంటే రామాయణం అనేది ఏదో ఉషశ్రీ గారి చిన్న రామాయణం చదివాను కానీ పెద్ద రామాయణం చదవలేదు, అది చదివితే ఎంత బాగుంటుంది. భగవద్గీత 2-3 వెర్షన్స్ అన్ని చదివితే ఎంత బాగుంటుంది. అలాగే కర్ణాటక మ్యూజిక్ గురించి నేను ఎప్పుడో సర్టిఫైడ్ కోర్స్ గురించి అని అనుకున్నాను, అసలు ఈ గార్ధప స్వరాన్ని మార్చుకోలేకపోతున్నాను. కర్ణాటక మ్యూజిక్ ఇది ఇప్పుడు నేను చేస్తున్న పనులు అవే. ఈ నెల 2 నెలల నుంచి కూడా నిజంగా కర్ణాటక మ్యూజిక్ ఆన్లైన్ లో వాట్సాప్ వీడియో ద్వారానే, ఇప్పుడేమో జూమ్ యాప్ ద్వారా మా గురువు గారు నేర్పిస్తున్నారు. అప్పుడే చాలా లెవెల్కి వచ్చేసాను. అదే విధంగా లా ఆఫ్ ద ల్యాండ్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది. శుభ్రంగా లా బుక్స్ చదువుకుంటే నిజంగా లా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీలో ఉండేటువంటి క్యులినరీ స్కిల్స్, సరదాగా వంటగదులు దూరండి, మీ ఆవిడ గారు కసులుతున్నా సరే మంచి ప్రయోగాలు చేయండి, ఎంతో సంతోషంగానే ఉండండి, ఆత్మీయతలు పెరుగుతాయి. అలాగే పిల్లలకు చదువు చెప్తుండండి, పిల్లలకు చదువు చెప్తుంటే అర్థమవుతుంది మీ టీచర్స్ అనేటటువంటి వాళ్ళు ఎంత హైరాణ పడుతున్నారు. సంస్కృతం నేర్చుకోండి. నేననేది పిల్లలకు చదువు చెప్పడం, కథలు చెప్పడం చాలా మంచిది. వాళ్ళు ఢిల్లీ దగ్గర పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ లో సంస్కృత శ్లోకాలు చదివిస్తే బాగుపడతారు అని చెప్పేసి, సంస్కృతం వల్ల మన మెమరీ సెంటర్స్ బాగా హైపర్ ట్రోఫీ అవుతాయట. కాంపెన్సేషన్, మనం ఏదైనా ఒక దాంట్లో డిజబిలిటీ ఉంటే ఇంకో దాంట్లో మనం ఎక్సెల్ అయిపోతాం. మాటలు సరిగ్గా వినబడినోడికి కళ్ళు బాగా కనిపిస్తాయి, గుడ్డి వాళ్ళకి చెవులు బాగా వినిపిస్తాయి. అలాగే మీరు ఎందులోనూ వీక్ అంటే ఏం బాధపడక్కలే, ఇంకో దానిలో ఎక్సెల్ అయిపోతారు. ఏదైనా సరే వీక్నెస్ అనేటటువంటి మయూరి లాగా మరి ఎలా అయితే ఓవర్కమ్ చేస్తాం అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకునేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఇక ఫైనల్ గా ఇంకా లాస్ట్ 2 minutes ఆల్ట్రూయిజం. ఆల్ట్రూయిజం అంటే మీ అందరికీ తెలుసు ఏంటంటే మనలో ఉండేటటువంటిది సమాజానికి అంకితం చేయడం, సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే మనం వేరు, నా 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 కడుపు చల్లగా ఉంటే చాలు అని అనుకోవడం కాకుండా ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా ఇది నేను విశ్వం ఒకటే అనేటటువంటి ధోరణి మనం డెవలప్ చేసుకోవడం. అప్పుడు ఎలా ఉంటుందంటే నిజమైనటువంటి
అద్వైత సిద్ధాంతం ఏమిటంటే అహం బ్రహ్మాస్మి అంటారు మన ఉపనిషత్తుల్లో వాటిల్లో. అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? నేను దేవుడిని అయిపోయానునా? అంటే దేవుడు నువ్వు వేరే కాదు, దేవుడు వేరే, దేవుడు నువ్వే, నువ్వే దేవుడు. నేను దేవుడా? అయితే మరి పక్కడు దేవుడే, ఎదురోడు దేవుడే. ఇదంతా కూడా ఒక సిస్టమ్ లో భాగం. ఇది ఎప్పుడో మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య సిస్టమ్స్ థియరీలో మరి చెప్తున్నారు ఏమని, ఒక సిస్టమ్స్ ఉంటాయి, సబ్ సిస్టమ్స్ ఉంటాయి, సూపర్ సిస్టమ్స్ ఉంటాయి, ఇది దీంట్లో పార్ట్, అది దాంట్లో పార్ట్. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇది పూర్ణమే, అది పూర్ణమే, ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వస్తుంది, దీనికి దానికి తేడా ఏమి ఉండదు అనేటటువంటి. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కన్ను ఏంటి? ఇది కన్ను. ఎవరి కన్ను? నా కన్ను, రామారెడ్డి కన్ను, రామారెడ్డి చెయ్యి, రామారెడ్డి గుండె. మరి రామారెడ్డిని చూపించు. రామారెడ్డి అంటే అంతా కలిపితే రామారెడ్డి. అలాగే ఇదంతా కూడా భగవత్ స్వరూపమే, మనందరూ కూడా పార్ట్స్. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అంటే మనం పార్ట్స్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ కాబట్టి, ఇప్పుడు కంటికి దెబ్బ తగులుతుంది అనుకోండి, చెయ్యి ఏమో నాకేం తెలుసు అని ఊరుకోదే, రాయి ఇలా వస్తుండేటప్పటికి గబుక్కుని చేయలేస్తుంది. తను హర్ట్ అవుతుందని తెలిసి కూడా చెయ్యి ఎందుకు లేస్తుంది? ఎందుకంటే కన్ను కానీ దెబ్బతిన్నట్టయితే హోల్ సిస్టమ్ దెబ్బతినేస్తుంది కాబట్టి. అలాగే మన సిస్టంలో ఉండేటటువంటి వాళ్ళు వీకర్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ వీకర్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా రక్షించుకోవడం అనేది అదేదో పెద్ద గొప్ప మహా త్యాగం చేసేసినట్టు కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాన ధర్మాలు అంటారు. అంటే దానం వేరు, ధర్మం వేరు కాదు. దానం చేయడం అనేది ధర్మం. అసలు దానం చేయడం అనేటటువంటి అంటే అదేదో పెద్ద హై పొజిషన్ లో ఉన్నట్టు కాదు. ఇక్కడ అది ధర్మం అంతే. మనం ఒకరికొకరు సహకరించుకోవడం ధర్మం. ఇలాంటి ధర్మాన్ని మనం పాటించినట్టయితే మీ అమెరికా వాళ్ళు వేరే, మేము వేరే, చైనా వాళ్ళు వేరే, మీరు వేరే, మీ వలస కార్మికులు వేరే, మేము పక్కింటి వాళ్ళు వేరే, మా క్లబ్ వేరే, మీ క్లబ్ వేరే, ఎంత అనవసరం అది. మనం అందరం కూడా వేర్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ సిస్టమ్ అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అక్రాస్ ద గ్లోబ్ తోటి ఎప్పటికైనా సరే ఈ విపత్తు నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అది ఎప్పుడు అన్నది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మరి ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. మరి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నా, అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.